పాలిటెక్నిక్కి వెళ్ళాలా లేదా ఇంటర్మీడియట్కి వెళ్ళాలా అనేటువంటి విషయం ఎటు పడిపోతుంటే మనం కూడా అటే పడిపోవటం. అందరూ ఏది చేస్తే మనమే ఎదురండి. పాలిటెక్నిక్, పాలి అంటేనే మెనీ, అంటే పాలిటెక్నిక్ అనేది మెనీ టెక్నికల్ కోర్సెస్ ఆఫర్. ఇంజనీరింగ్ చేయటమే అని కళ అయినట్లయితే నా సలహా ఏంటి అంటే మీకు ఆ ఒత్తిడి వద్దు, 2 years వేస్ట్ కావద్దు. మీరు కరెక్ట్గా మీరు నేర్చుకోవాలి. పాలిసెట్ అనేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ని 100 మార్క్స్కి నిర్వహిస్తారు. పాలిటెక్నికల్ సైడ్ వెళ్ళేటప్పుడు మంచి ఫ్యాకల్టీ, మంచి ల్యాబ్స్ లేనట్లయినటువంటి కాలేజ్ అందుకు పాలిటెక్నిక్ రావాలి. సో మీరు ఈ సెట్ అనేది రాస్తారు. 3 years పూర్తయిన తర్వాత ఈ సెట్ రాసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఈ జాబ్స్లో మీరు డైరెక్ట్గా జాయిన్ నేర్చుకోకుండా 3 years వేస్ట్ అయ్యేటువంటి కాలేజెస్కి వెళ్ళొద్దు. మీరు దయచేసి తొందరగా సెటిల్ అవ్వడానికి పాలిటెక్నిక్ చూపించినంత దారి ఇంటర్మీడియట్ చూపించారు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియో ద్వారా 10th క్లాస్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్కి వెళ్ళాలా లేదా ఇంటర్మీడియట్కి వెళ్ళాలా అనేటువంటి విషయం పైన ఏది కరెక్ట్ ఆప్షన్, ఏది బెటర్ ఆప్షన్ ఈ రెండిట్లో అనే దానిపైన మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది ఇవ్వబోతా ఉన్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఒక వండర్ఫుల్ డెసిషన్ అయితే తీసుకుంటారు. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తారని ఆశిస్తా ఉన్నా. సో చూడండి, 10th క్లాస్ పూర్తయింది. అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్ స్టడీస్ ఏంటి అంటే జనరల్గా కనిపించేది అందరికి కూడా ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లోకి వెళ్తుంటారు లేదా పాలిటెక్నిక్లోకి వెళ్తూ ఉంటారు. అయితే చాలామంది స్టూడెంట్స్కి డౌట్, ఏదైతే కరెక్ట్ డెసిషన్, ఏది కరెక్ట్ కాదు, ఎందుట్లోకి వెళ్ళటం ద్వారా ఎక్కువ బెనిఫిట్ పొందుతాం, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఎక్కడుంటాయి, లైఫ్లో త్వరగా ఎక్కడ సెటిల్ అవుతాం, ఏ కోర్స్ కరెక్ట్, ఇంటర్మీడియటా పాలిటెక్నిక్ అనేది. సో చూడండి, ఇంటర్మీడియట్ అనేది 90% ఆఫ్ ది స్టూడెంట్స్, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియటే తీసుకుంటున్నారు. అది 90% స్టూడెంట్స్ అని చెప్పవచ్చు. అది అందుట్లో ఏమాత్రం అనుమానం లేదు. అయితే జనాల ఆలోచన ఎలా ఉంటుందంటే మాబ్ సైకాలజీ అంటారు చూసారు. అందరు ఎటు పడిపోతుంటే మనం కూడా అటే పడిపోవటం. అందరూ ఏది చేస్తే మనమే అదే చేస్తాం. కొత్తగా ఆలోచించుడు లేనే లేదు. ఇది కరెక్ట్ కానే కాదు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే డిఫరెంట్గా చేయండి, బాగా చేయండి, సక్సెస్ సాధించండి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అందరూ ఇంటర్మీడియట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇంటర్మీడియట్ చేస్తామంటే చెయ్యండి. నేనేం వద్దని చెప్పను, ఏది వద్దని చెప్పను, ఏదైనా మంచిదే. కాకపోతే గోల్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, దాని ప్రకారం చేయాలి. అప్పుడు జీవితంలో అనుకున్నటువంటి మన డెస్టినేషన్ గోల్ ఏదైతే ఉంటుందో దానికి త్వరగా రీచ్ అవుతాం, మనకు అవసరమైన నాలెడ్జ్ కూడా బాగా గెయిన్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ మనం అనుకున్నట్టే. ఇంటర్మీడియట్ ఎందుకు చేస్తారు జనరల్గా స్టూడెంట్స్? ఎందుకంటే ఇంటర్మీడియట్కి వెళ్ళటానికి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఏది ఒక పక్క ఎంపీసీ ఉంటుంది, మరొక పక్క బైపీసీ ఉంటుంది, ఇక తర్వాత ఎంఈసీ ఉంటుంది, తర్వాత హెచ్ఈసీ, సిఈసీ, ఎంబైపీసీ ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నిటికి వెళ్తూ ఉంటారు. పాలిటెక్నిక్ సైడ్ వచ్చేవాళ్ళు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరంటే ఇంజనీరింగ్ సైడ్ వద్దామనుకునే వాళ్ళే అందరూ జనరల్గా పాలిటెక్నిక్ సైడ్ వస్తూ ఉంటారు. అంటే ఎంపీసీ ద్వారాను వాళ్ళు వెళ్తారు, అటు కాదు అనుకున్న వాళ్ళు కొందరు పాలిటెక్నిక్ ఎంచుకుంటారు. అంటే ఇంజనీరింగ్కి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో, ఇంజనీరింగ్ చేయటం ద్వారా టెక్నికల్ కోర్సెస్ ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళు ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలన్నా లేదా ఇంటర్ పక్కన పెట్టేసి పాలిటెక్నిక్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయాలి. మిగతా వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ తోటి పనే లేదు. చూడండి, పాలిటెక్నిక్, పాలి అంటేనే మెనీ, అంటే పాలిటెక్నిక్ అనేది మెనీ టెక్నికల్ కోర్సెస్ ఆఫర్ చేసినటువంటి ఒక డిప్లొమా కోర్స్. ఇది ఒక డిప్లొమా 3 years కోర్స్. జనరల్గా పాలిటెక్నిక్ అనేది 3 yearsలో మనం పూర్తి చేస్తాం. 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్గా 3 years చేయడం ద్వారా ఒక డిప్లొమా కోర్స్ అనేది సాధిస్తాం. టెక్నికల్ ఇష్యూస్లో, టెక్నికల్ ఏదో అయితే మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ ఇంజనీరింగ్ కావచ్చు, జనరల్ బీటెక్లో ఏ ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే ఉంటావో అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ అన్నీ కూడా మనకు పాలిటెక్నిక్లో లభిస్తాయి. అయితే మరి ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే మీరు ఫస్టే చెప్తున్నాను కదా, ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు పాలిటెక్నిక్లోకి రావచ్చు. పాలిటెక్నిక్ చేయకుండా కూడా డైరెక్ట్గా బీటెక్లోకి వెళ్ళవచ్చు ఇంటర్మీడియట్ పూర్తి చేసి. వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటేనే పాలిటెక్నిక్ గురించి ఆలోచించాలి, ఓకేనా? అయితే పాలిటెక్నిక్ గురించే ఆలోచించాల్సిన రూల్ ఏం లేదు. ఇంటర్మీడియట్ చేసి 2 years, ఇంటర్మీడియట్ 2 years పూర్తి చేసుకొని ఎంపీసీ చేసేసి దాని తర్వాత మీరు ఎంసెట్ కానీ జేఈఈ కానీ రాసి ఇంజనీరింగ్ కాలేజెస్లో జేఈఈ ద్వారా
రాయటం ద్వారా నేషనల్ లెవెల్ ఇంజనీరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వెళ్ళొచ్చు. లేదా ఎంసెట్ రాయటం ద్వారా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ రన్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళొచ్చు ఇంటర్మీడియట్ పూర్తి చేసి. అలా కాకుండా మీరు పూర్తి టార్గెట్, మీ లక్ష్యం ఇంజనీరింగ్ చేయటం, అటువంటి వాళ్ళకి మాత్రం నా సజెషన్, మీరు ఎంసెట్ ద్వారానో ఇంకో ద్వారానో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు, ఇంజనీరింగ్ చేయటమే నీ కళ అయినట్లయితే నా సలహా ఏంటి అంటే తప్పనిసరిగా పాలిటెక్నిక్ ద్వారా వెళ్ళటం కూడా ఒక ఉత్తమమైనటువంటి ఆప్షన్. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు ఎంపీసీ ఉంటుంది కదా, ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత ఇంగ్లీషు, సాంస్క్రిట్, తెలుగు ఇట్లాంటి సబ్జెక్టులు ఏదో ఇంటర్మీడియట్లో చేస్తారు, ఏది ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు. ఇక ఆ 2 ఇయర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ చేయాలని కోరుకున్న వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఆ 2 ఇయర్స్ ఒక రకంగా మనకు దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రా ప్రెషర్ తెచ్చుకోవడం. జనరల్ ఇంటర్మీడియట్ చేసేవాళ్ళకి జనరల్గా ఏంటంటే కాలేజెస్ మీరు చూస్తూనే ఉంటారు, ఆ ఎంసెట్ కానీ లేకపోతే జేఈ రాసే వాళ్ళకి 24 అవర్స్ ఆల్మోస్ట్ బాగా బర్డెన్ గురవుతూ ఉంటారు. ఒక 2 ఇయర్స్ వాల్యుబుల్ ప్రెషస్ టైం అనేది మీరు కోల్పోతారు. ఎందుకంటే ఇంజనీరింగ్ చేయడం అనేది మీ కళ, మీరు దానికి ఇంజనీరింగ్ కోసం ఎంపీసీ చేస్తూ ఉంటారు ఎక్కువ ఇంటర్మీడియట్లో, ఒక ఎంతో ఒత్తిడికి కూడా గురవుతారు. మీకు ఆ ఒత్తిడి వద్దు, 2 ఇయర్స్ వేస్ట్ కావద్దు. మీరు కరెక్ట్గా మీరు నేర్చుకోవాలనుకున్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎలక్ట్రికల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇటువంటి ఏ కోర్స్ అయినా సరే మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్లోకి వెళ్ళే బదులు మీ డ్రీమ్ ఎలాగూ ఇంజనీరింగ్ చేయటమే కాబట్టి 2 ఇయర్స్ వేస్ట్ ఇంటర్మీడియట్ చదివి వేస్ట్ చేసుకునే బదులు డైరెక్ట్గా మీరు ఈ పాలిటెక్నిక్లోకి వచ్చినట్లయితే ఆ ఇంజనీరింగ్ 4 ఇయర్స్లో మీరు చదివేదానికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది సిలబస్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది, చాలామంది చెప్తూ ఉంటారు పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్కి వెళ్ళిన వాళ్ళకి ఇక అసలు ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ రిపీట్ అయినట్టుగా అనిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇంజనీరింగ్ చేయాలని కల ఉంటే మాత్రం మీకు స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏదో ఒక డ్రీమ్ ఉండాలి, మీకు ఖచ్చితంగా స్పెసిఫిక్ క్లారిటీ ఉండాలి. పాలిటెక్నిక్లోకి వెళ్తున్నామంటే ఉత్తగా వెళ్ళకూడదు, నీకు ఇంజనీరింగ్ అంటే ఇష్టమై ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్లో కూడా నీకు స్పెసిఫిక్ సబ్జెక్ట్ పైన నీకు ప్యాషన్ ఉండాలి, కోరిక ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, అది ఏదైనా కావచ్చు. స్పెసిఫిక్ సబ్జెక్ట్ పైన నీకు పెద్ద ఆశలు ఉన్నాయి, దాంట్లో నువ్వు రాణించాలి అనుకుంటున్నావు. కాబట్టి ఇంటర్మీడియట్ చేసి 2 ఇయర్స్ వేస్ట్ చేయటం నీకు ఇష్టం లేదు, నువ్వు డైరెక్ట్గా టెక్నికల్ కోర్సే చేసి నీ నాలెడ్జ్ని పెంచుకోవాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వు పాలిటెక్నిక్లోకి రావాలి, స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏదో నువ్వు తెలుసుకోవాలి, నీకు ఏది ఇష్టమో దాంట్లోకి రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఈ పాలిటెక్నిక్లోకి రావాలి. సరే, ఇలా నువ్వు స్పెసిఫిక్ సబ్జెక్ట్ నిర్ణయించుకున్నావు, నువ్వు పాలిటెక్నిక్ చేయాలి అనుకున్నావు, నీకు సబ్జెక్టు సివిల్ ఇంజనీరింగా, కంప్యూటర్ సైన్సా, ఎలక్ట్రికల్సా, అది ఏదో ఒకటి నిర్ణయించుకున్నావు. సో మరి రావటం ఎట్లా? సో 2 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఆంధ్రాలో కూడా చాలా పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ పాలిటెక్నిక్లోకి రావడానికి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాలిసెట్ అనేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ని 100 మార్క్స్కి నిర్వహిస్తారు, పాలిసెట్. సో దీంట్లో జనరల్గా ఏంటి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ పైనే ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ అనేది 50 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ 25. ఈ విధంగా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు మీరు పాలిటెక్నిక్ చేయటమే మీ డ్రీమ్ కాబట్టి, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళటం మీ డ్రీమ్ కాబట్టి మీరు మంచి ర్యాంకు స్కోర్ చేయాలి. ఎందుకంటే చాలా రకాలైనటువంటి పాలిటెక్నిక్, ఇప్పుడు చూస్తే పాలిటెక్నిక్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మరొక పక్క ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ పర్సెంట్ ఈరోజు మనం చెప్పేది ఏంటంటే తెలంగాణ, ఆంధ్రాలో కూడా పాలిటెక్నిక్ చేయాలనుకున్న వాళ్ళు టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో సీటు తెచ్చుకున్నట్లయితే అక్కడ బాగా మీకు మంచి ఫ్యాకల్టీ లభిస్తుందనేది మనకున్నటువంటి సమాచారం. మీరు పాలిటెక్నిక్లో సీట్ వస్తుందిగా, ఈరోజు పాలిటెక్నిక్ రాసిన వాళ్ళకి ఆల్మోస్ట్ సీట్ కన్ఫామ్. ఎందుకంటే కాంపిటీషన్ తగ్గింది, చాలామందికి అవగాహన లేకుండా అందరూ ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నారు. రాసిన వాళ్ళకైతే ఎక్కడో ఒక చోట ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. కానీ ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో సీటు తీసుకుంటే మంచి ఫ్యాకల్టీ లేనట్లయితే, మీరు టెక్నికల్ సైడ్ వెళ్ళేటప్పుడు మంచి ఫ్యాకల్టీ, మంచి ల్యాబ్స్ లేనట్లటువంటి కాలేజ్కి మీరు వెళ్తే మీరు నేర్చుకునేది ఏముండదు, అక్కడ చెప్పేవాళ్ళు ఉండరు, మీకు ఒక రకంగా 3 ఇయర్స్ ఒక వాల్యుబుల్ టైం అనేది లాస్ అవుతుంది. కాబట్టి మీరు పాలిటెక్నిక్ చేయాలనే డ్రీమ్ ఉన్నప్పుడు మంచి పాలిసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీకి వెళ్ళే ప్రయత్నం మీరైతే చేయాలి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారా. ఇదైతే చేశారు. మంచి గవర్నమెంట్ కాలేజీలో సీటు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మంచి ప్రైవేట్ కాలేజెస్ మీరే చూసుకోండి, మీ ఏరియాలో మీరు ఆ కాలేజెస్కి వెళ్ళి అయితే జాయిన్ అవ్వండి. దీని ద్వారా ఏంటి అంటే మనకు 3 ఇయర్స్ ఈ పాలిటెక్నిక్లో జనరల్గా మనకు ఫస్ట్ ఇయర్లో అయినా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 ఇయర్స్ ఉంటుంది.
ఫస్ట్ ఇయర్లో కూడా మనకు జనరల్గా మీది కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో కంపల్సరిగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 7 కూడా ఉంటాయి. కాకపోతే ఒక కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్లో పోయారనుకోండి, మీకు ఆ కోర్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ మీరు చేయాలనుకున్నారు, ఎలక్ట్రికల్స్ చేయాలనుకున్నారు, సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు, మీకు ఇంటర్మీడియట్లో ఉండవు కదా, మీ డ్రీమ్ అది కదా, అందుకు పాలిటెక్నిక్ రావాలి. సో మీరు ఎంపీసీతో పాటు ఒక మదర్ కోర్ సబ్జెక్ట్ మీరు ఏ టార్గెట్ అయితే పెట్టుకున్నారో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ ఇయర్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మొదలైనవి కలిపి మొత్తంగా 600కి అయితే ఫస్ట్ ఇయర్లో మార్క్స్ అనేది ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్లో కూడా సెమిస్టర్స్ వారీగా మీకు ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ దాంతో పాటుగా మీ కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీని తీసేసి మ్యాథ్స్తో పాటుగా మీరు ఏదైతే సబ్జెక్ట్ ఎంచుకున్నారో కంప్యూటర్ సైన్సా, ఎలక్ట్రానిక్సా, ఎలక్ట్రికల్సా, వాటికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ని పెంచుతారు. ఇక థర్డ్ ఇయర్లో మీరు వెళ్ళిన తర్వాత పూర్తిగా ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్, ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే నేర్చుకున్నారో చూడండి, ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేస్తే మీరు ఇటువంటి అవకాశాన్ని పొందలేరు. మీరు ఏ ఇంజనీరింగ్ కోర్సులు అయితే నేర్చుకోవాలనుకున్నారో ఇంటర్మీడియట్లో వాటికి సంబంధించి ఉండదు. కానీ పాలిటెక్నిక్లోకి పోతే ఇంజనీరింగ్లోకి వెళ్ళకముందే ఈ విషయాలన్నీ ఇక్కడే నేర్చుకోగలుగుతారు. అందుకు మీరు ఈ పాలిటెక్నిక్ని ఎంచుకోవాలి, అంతేగాని బ్లైండ్గా ఎంచుకోకూడదు. మీరు ఇంటర్మీడియట్లో ఆ నాలెడ్జ్ పొందలేరు ఇంజనీరింగ్కి సంబంధించిన వాటిని. మీరు పాలిటెక్నిక్లోనైతే డైరెక్ట్గా 3 years ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్ట్ చేస్తారు, ఫీల్డ్ వర్క్కి వెళ్తారు, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. ఈ అవకాశం ఉంది. సో ఈ విధంగా 3 years అంటే మీరు ఇంటర్మీడియట్ 2 yearsలో అయిపోతుంది, పాలిటెక్నిక్ 3 yearsలో 1 year ఎక్స్ట్రా అవుతుంది కదా, మరి మీకు లాస్ అవుతుందని ఆలోచన ఉంది కదా. ఏమీ లాస్ అవ్వదు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి మీరు బీటెక్కి రావాలంటే ఎంసెట్ రాస్తారు, లేదా జేఈ రాయటం ద్వారా వస్తారు, అక్కడికి వస్తారు. మీరు 1 year ఆడ మీకు ముందు వచ్చినాం అనుకుంటారు. కానీ ఈ పాలిటెక్నిక్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదవాల్సిన పని ఉండదు. డైరెక్ట్ ఎంసెట్ కాకుండా పాలిటెక్నిక్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ఇంజనీరింగ్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఈసెట్ అనేది రాస్తారు. 3 years పూర్తయిన తర్వాత ఈసెట్ రాసిన తర్వాత మీరు మంచి ర్యాంక్ మీకు వచ్చినటువంటి ర్యాంకు ఆధారంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు సీటు తెచ్చుకోగలిగి వెళ్ళాలి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కాకుండా డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ అంటాం, సెకండ్ ఇయర్లోకి మీరు వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మీరు చదవరుగా, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. సో ఈ ఈసెట్ అనేది పాలిటెక్నిక్ పూర్తి చేసి మీరు ఈసెట్ రాయటం ద్వారా ఇంజనీరింగ్కి వెళ్తారు. సో అక్కడ కూడా మీరు ఎంసెట్ ద్వారా ఏ కాలేజెస్లోకి అయితే వెళ్తున్నారో అటువంటి కాలేజెస్లోకే మళ్ళీ వాళ్ళు సీట్స్ ఓపెన్ చేస్తారు. ప్రతి కాలేజీలో ప్రతి బ్రాంచ్లో కూడా 6 నుంచి 8 సీట్స్ వరకు ఈ ఈసెట్ ద్వారా వచ్చేటువంటి స్టూడెంట్స్కి కేటాయిస్తారు. టాప్ కాలేజెస్లో కూడా మీరు మంచి ఈసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే పెద్ద కాలేజెస్లో, టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో, టాప్ ప్రైవేట్ కాలేజెస్లో మళ్ళీ సీటు తెచ్చుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్కి వచ్చిన వాళ్ళకి, పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్కి వచ్చిన వాళ్ళకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎవరైతే నిజంగా లక్ష్యం పెట్టుకొని వచ్చారో వాళ్ళు పాలిటెక్నిక్లోనే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్స్ని చదివస్తారు, దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్ చూస్తారు. ఆ సబ్జెక్టు అసలు వాళ్ళకి ఇంజనీరింగ్లో సింపుల్గా ఒక క్యాట్ వాక్ అంటారు చూసారు, చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళకి చాలా. ఇక ఆల్మోస్ట్ పాలిటెక్నిక్లో నేర్చుకున్నదే మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా ఇంజనీరింగ్ చేసేటప్పుడు అనిపిస్తుంది. కానీ ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఎంపీసీ చేసి వస్తారు కాబట్టి ఇంజనీరింగ్ అనేది వాళ్ళకి అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ పాలిటెక్నిక్ చేసి వచ్చిన వాడికి ఆల్రెడీ 3 years చేసి డైరెక్ట్గా ఇంజనీరింగ్లో మళ్ళీ ఎక్స్ట్రా నాలెడ్జ్ పెంచుకోవడం తప్పితే బేసిక్స్ చాలా వరకు నాలెడ్జ్ అప్పటికే గెయిన్ చేసి ఉంటారనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఇదే నా తేడా అంటే ఇంకా చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకు పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు ఇంటర్మీడియట్ కాదనుకోనంటే, ఇక్కడ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ మీద వచ్చే జాబ్స్ పోలీస్ కానిస్టేబుల్ ఇట్లాంటివి తప్ప పెద్దగా ఏం లేవు, అటెండర్స్ ఇట్లాంటి ఏదైనా చిన్న తప్పితే. కానీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ కోర్సెస్లో ఆర్ఆర్బీలో కానీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్వహించినటువంటి జూనియర్ ఇంజనీర్లు జేఈలు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించినటువంటి ఈ కాంపిటీషన్స్లో పాల్గొని మీరు ఇంజనీర్లుగా మారచ్చు. ఏది జస్ట్ పాలిటెక్నిక్ కంప్లీట్ చేయడం ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇంజనీరింగ్ జాబ్స్లోకి, గవర్నమెంట్ జాబ్స్లోకి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఈ జాబ్స్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మీరు ఇంటర్మీడియట్ చేస్తే ఈ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి, ఈ జాబ్స్లోకి మీరు రాలేరు. అగ్రికల్చర్లోకి రావచ్చు, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఏదైనా సరే అటువంటి జాబ్స్ ఉంటూనే ఉంటాయి.
వాటికి మీరు డైరెక్ట్గా ఈ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు మీరు అన్ని రకాల మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఏఈలు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు ఈ పాలిటెక్నిక్ చేయటం ద్వారా మీరు అటువంటి జాబ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ కంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటుంది. నాలెడ్జ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇంటర్మీడియట్ తోటి వచ్చిన వాడి కంటే కూడా పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్కి వచ్చిన వాడికి 4 రెట్లు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు జరుగుతుంది, మీరు నా వీడియో చూసి మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. మంచి కాలేజీని ఎంచుకోవాలి. ఏ కాలేజీకి పోతే ఆ కాలేజీకి పోయి ఏమీ నేర్చుకోకుండా 3 ఇయర్స్ వేస్ట్ అయ్యేటువంటి కాలేజెస్కి వెళ్ళొద్దు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి నష్టం ఉంది. ఎందుకంటే నువ్వు జస్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు నీకు పాలిటెక్నిక్ అయితే కేవలం మళ్ళీ బీటెక్లోకి మాత్రమే రావచ్చు. ఇంటర్మీడియట్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి అయితే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్దర్ స్టడీస్కి వాళ్ళు జనరల్ డిగ్రీకి వెళ్ళొచ్చు, బీఎస్సీకి వెళ్తారు, లేదా ఇంకొక సబ్జెక్ట్స్ని తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి అటువంటి అవకాశాలు ఉంటాయి. నువ్వు పాలిటెక్నిక్ వన్స్ వచ్చావంటే ఎవరై ఉండాలి, నువ్వు ఇంజనీరింగ్ చేయటం నీ డ్రీమ్ అయి ఉండాలి, అదే నీ కళ అయి ఉండాలి. స్పెసిఫిక్ సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ చేయాలి అనుకోవటమే నీ కళ. వాడించుకోవాలి దాన్ని, అంతేగాని ఎవరు పడితే వాడు కాదు. నువ్వు ఇంజనీరింగ్లో రాణించాలనుకుంటున్నావు, పర్టికులర్ బ్రాంచ్లో నువ్వు సాధించాలనుకుంటున్నావు, నీకు ఒక ప్యాషన్ ఉంది, నువ్వు టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, అటువంటి వాడికి పాలిటెక్నిక్ బాగా సూట్ అవుతుంది. ప్లస్ నీకు జాబ్ ఆపర్చునిటీస్ డైరెక్ట్గా ఇక్కడే స్టార్ట్ అవుతాయి. పాలిటెక్నిక్ పూర్తి అవగానే మంచి గ్రేడ్ పాయింట్స్ తోటి నువ్వు మార్క్స్ తెచ్చుకున్నట్లయితే, నువ్వు అదేవిధంగా నాలెడ్జ్ పెంచుకున్నట్లయితే నీకు స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ ఏనా అంటే ప్రైవేట్ జాబ్స్ కూడా డైరెక్ట్గా, ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేసిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ బేస్ తోటే మీకు డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీస్లో కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం అయితే లభిస్తుంది. కానీ ఇంటర్మీడియట్ చేసిన వాడికి లభిస్తుంది అవకాశం రాదు. అంటే ఎర్లీ సెటిల్మెంట్ అంటుంది అండి. అంటే లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వడానికి పాలిటెక్నిక్ చూపించినంత దారి ఇంటర్మీడియట్ చూపించదు. కాకపోతే ఇంటర్మీడియట్ కాలేజెస్ అందరూ అటే వెళ్తున్నారు. అందరూ ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ పోయి ఈ 10th అయిపోగానే మొత్తం పోయి వేరే కాలేజీలో జాయిన్ అయిపోతారు వాళ్ళ ఊరికి దగ్గరలో. ఈ పాలిటెక్నిక్ గురించి తెలియదు. కానీ తెలుసు కదా అని నువ్వు కూడా పోయి మీ ఊరు పక్కన ఉన్న పిచ్చి పాలిటెక్నిక్ కాలేజీలో చేసేవారు బాబు. మళ్ళీ ఎందుకంటే మీరు లైఫ్ టర్నింగ్ పాయింట్, మంచి కాలేజీల్లోకి సీట్ వచ్చే విధంగా వెళ్ళాలి. ఫ్యాకల్టీ ఎలా ఉందో తెలుసుకుని వెళ్ళాలి. ఎందుకంటే టెక్నికల్ కోర్స్ అంటే మీరు ఏదో సోషల్ బుక్ చదివినట్టు, ఆ బుక్ ఈ బుక్ చదివినట్టు మీకు అర్థం కాదు. తప్పనిసరిగా ఒక ఎక్స్పర్ట్ లెక్చరర్ లేకపోతే ఆ ఫ్యాకల్టీ అక్కడ ఉన్నప్పుడే మీకు ఆ నాలెడ్జ్ని బాగా ఇవ్వగలుగుతారు. మీరు బాగా నాలెడ్జ్ పొందుతారు. 10th క్లాస్ వేరు, మీరు పాలిటెక్నిక్ వచ్చారంటే నాలెడ్జ్ గెయిన్ చేయటం, జీవితంలో సెటిల్ అవ్వటం అనేది లక్ష్యంగా పెట్టుకొని రావాలి. టైం వేస్ట్ చేయడానికి దీంట్లో రాకూడదు. ఈ పద్ధతిలో మీరు కనుక పాలిటెక్నిక్లోకి వచ్చి మీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారంటంలో ఏమాత్రం అనుమానం లేదు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత జనరల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో, స్టేట్ రన్ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేసి ఎంటెక్ చేయడానికి మళ్ళీ గేట్ రాసి మీరు ఐఐటీలోకి, ఎన్ఐటీలోకి ఈ దారిని కూడా వెళ్ళొచ్చు. అంటే మీకు ఇంటర్మీడియట్ ఏ దారినైతే ఎటువంటి అవకాశాలు ఇస్తుందో పాలిటెక్నిక్ కూడా అటువంటి అవకాశాలు ఇస్తుంది. ఇంటర్మీడియట్ ఈయనటువంటి అవకాశాలు, జాబ్స్, నాలెడ్జ్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ సంబంధించిన నాలెడ్జ్ పాలిటెక్నిక్ ఇస్తుంది. కాబట్టి ఈ డిఫరెన్సెస్ తెలుసుకున్న తర్వాత మీరు పాలిటెక్నిక్లోకి వెళ్ళాలా, ఇంటర్మీడియట్కి వెళ్ళాలా చూసుకోండి. ఇంటర్మీడియట్ అనేది పెద్ద ఏరియా, అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. పాలిటెక్నిక్ అనేది కేవలం టెక్నికల్ కోర్సెస్ మాత్రమే ఉన్నటువంటి బ్రాంచ్. ఈ విషయం మీకు అర్థమైతే మీరు ఏ కోర్సునైనా ఎంచుకోండి. ఏది ఎంచుకున్నా మనస్ఫూర్తిగా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఎంచుకోండి, మనస్ఫూర్తిగా నేర్చుకోండి, జీవితంలో సక్సెస్ సాధించండి. వీడియో బాగా యూజ్ అయిందని ఆశిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్.